అండి. నేను మీ వల్లిని. ఎగ్ పఫ్‌కి కావాల్సిన ఇంగ్రీడియెంట్స్ అన్నీ కూడా ఇలా కట్ చేసి పెట్టేసుకున్నామనమాట. వెంటనే ఒక కడాయి పెట్టేసుకొని కొద్దిగా ఆయిల్, ఆనియన్స్, మిర్చి, క్యాప్సికమ్, తగినంత సాల్ట్, కొంచెం పసుపు, కొంచెం కారం, గరం మసాలా అయితే యాడ్ చేసుకొని ఇలా మిక్సింగ్ అయితే కుకింగ్ చేసుకుంటున్నాననమాట. వెంటనే ఒక బౌల్‌లో మైదా పిండి, గోధుమ పిండి, కొంచెం ఉప్పు, ఆయిల్, వాటర్‌తో అయితే మంచిగా పిండిని పక్కన పెట్టేసుకున్నాను. ఇప్పుడు ఎగ్ పఫ్‌కి కావాల్సిన మెయిన్ ఇంగ్రీడియెంట్ ఎగ్‌ని అయితే ఇలా కుకింగ్ చేసుకొని పక్కన పెట్టేసుకున్నాను. ఎగ్‌ని మధ్యకి ఇలాగైతే కట్ చేసేసుకోవాలి. రెడీ చేసుకున్న ఈ ఎగ్‌ని, ఇందాక మిక్స్ చేసుకున్న పిండిని అన్నీ కూడా ఇలా రెడీగా పెట్టుకొని, వన్ బై వన్ చక్కగా అయితే నేనైతే ఇలా చేసేసుకున్నాననమాట. ఎగ్ పఫ్‌కి కావాల్సిన షేప్‌లన్నీ కూడా ఇలా చేసుకొని, కర్రీని గూడా ఇలా యాడ్ చేసుకొని, ఎగ్‌ని పెట్టేసుకొని, నేనైతే చక్కగా ఆయిల్‌లో డీప్ ఫ్రై చేయడానికైతే ఆయిల్‌నైతే కూడా హీట్ చేసేసుకుంటున్నాననమాట. ఇలా హీట్ అయిన ఆయిల్‌లో ఎగ్ పఫ్‌ని అయితే చక్కగా ఫ్రై చేసేసుకున్నాను. సో, షేప్ ఎలా ఉందా అనేది కాదు, టేస్ట్ అయితే చాలా బావుంది. మీరు గూడా ట్రై చేయాలంటే చేయండి. మన వాలి కుకింగ్ ఛానల్‌ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. బై బై.